విఘ్నులు సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఇక మీ అందరికీ భ్రమరవాసిని 11వ భాగంకు స్వాగతం పలుకుతున్నాను. మామూలుగా ఆనవాయితీగా కథనం మొదలుపెట్టే ముందు జరిగిన కథ కొంచెం క్లుప్తంగా చెప్పుకోవడము అలవాటు. దానివల్ల కథ తొందరగా జ్ఞాపకం వస్తుంది, అది కథను ఫాలో కావడం సులభం అవుతుంది. సరేనా అండి? గత వారం చెప్పిన కథలో ఈయన రణాదిత్యునికి కళలు వస్తూ ఉన్నాయి. ఆ కళల్లో అతని పూర్వజన్మ జీవితం అంతా కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆ పూర్వజన్మలో అతనికి పెండ్లి కావడము, భార్యను ఇతను ఆదరించకపోవటము, ఆమె మనసులోనే పెట్టుకుని అలాగే ఉండడము, చివరికి ఒకరోజు మాట వస్తే ఆమె ఏదో అనడము, ఈయన బాధపడ్డము, ఇతను పట్టణానికి పోయి ఇంకా వేరే స్త్రీతో పరిచయం పెంచుకోవడము, ఇలాంటి జూదం ఆడడము, ఇలాంటి తప్పటడుగులు వేయడము, ఇవన్నీ కూడా జరిగినాయి. కళలో అవన్నీ ఇతనికి తెలిసి వచ్చింది. తర్వాత ఆ మాట భార్య అన్నాక ఆమె అన్న మాటలకి తనకి బాధ అయింది. సరే, ఈయన ఒక దేవి విగ్రహం తెచ్చిపెట్టాడు. దానికి ప్రతి శుక్రవారము పూజలు నైవేద్యాలు అన్నీ జరుగుతున్నాయి సక్రమంగా. అతను విగ్రహంకు భార్యకు కూడా నగలు చీరలు అవి కొన్నాడు. కొంచెం డబ్బు బాగా ఖర్చు పెట్టేశాడు. ఇలా ఇది జరిగిన కథ వరకు. ఆయన భార్య ఏమనింది, నువ్వు భార్యను అమ్మ అని పిలుస్తున్నావు, అయితే అమ్మ నీకు భార్యనా అనింది. ఆ మాట అతనికి బాకుతో పొడిచినట్టు అయింది. ఆమె అన్నమాట ఏమంటే, నేను నీకు భార్యను, నువ్వు నన్ను అమ్మ అని పిలిచుచుంటివి, నీకు భార్య అమ్మ, అమ్మ భార్య అనింది. ఆ మాటతో అతనికి బాకుతో పొడిచినట్లయింది. 4 ఏండ్లు ఆమెతో సంసారం చేయక ఆమెను కష్టపెడితే ఆమె ఈ ఒక్క మాటతో బాకి తెచ్చేసుకుంది. సరే, ఇది జరిగిన కథ అండి. తర్వాత ఆ మాటకు అతను చాలా బాధపడ్డాడని చెప్పాం కదా. తర్వాత ఏం జరిగింది, దాని వలన జరిగిన పరిణామం ఏమి, ఇంకా ఆలస్యం లేకోకుండా కథలోకి వెళ్ళిపోదాం. పోతే ఇక్కడి నుంచి నవలలో 4వ భాగము మొదలైందనమాట. ఇంతకుముందే మీకు చెప్పాను కదా, నవలను 5 భాగాలుగా విభజించారు విశ్వనాథ్ వారు అని. అందులో ఇప్పుడు 3 భాగములు అయిపోయినాయి. 4వ భాగము మన కథనం ప్రకారం, ఎపిసోడ్ల ప్రకారం అయితే ఇది 11వ భాగం. సరేనా? ఇక మొదలవుతోందండి ఈ భాగము. అతని భార్య కార్యమైన తర్వాత మరలా పుట్టింటికి పోనే లేదు. పెండ్లికిని కార్యంనకు నడుమ 2.5-3 ఏళ్ల ఎడముంది. ఆ సమయంలో పుట్టినింట ఉంది. ఆమెకు పెండ్లికి కొద్దిగా నగలు పెట్టిరి. ఆమె భూషణముల కొరకు అంటే నగల కొరకు కొంత ధనం ఇచ్చిరి. ఆ ధనము అత్తవారి వద్దనే ఉండేను. ఆమె సౌతి తల్లి, ఆ ధనం వారి వద్ద ఎందుకు, మీరే తీసుకొని వచ్చి నగలు చేయించరాదా అని పలుమార్లు భర్తతో అన్నది. కానీ భర్త వినిపించుకోలేదు. అతని మనసులో ఒక అనుమానం ఉంది. ఆ ధనమును తెప్పించి ఈ భార్య దాన్ని తన ఇష్టం వచ్చినట్టు వాడును, కాదనటకు వీల్లేదు, మళ్ళా పిల్లకు డబ్బు సర్దుట కష్టము అని మనసులో అనుకున్నాడు. భార్యతో ఈ మాట అన్నాడు. అట్లా 2 ఏండ్లన్నర గడిచిపోయింది. పిల్లకు కార్యమైంది. వార్తలను బట్టి చూస్తే పిల్ల సుఖపడుతున్నదనే తెలుస్తోంది. 4 ఏండ్లుగా తాను వెళ్ళింది లేదు, పిల్లని చూచి వచ్చింది లేదు. గాలి వార్తలుగా ఆమె స్థితి చాలా బాగా ఉన్నదని, ఆమెను భర్త శిరస్సు మీద నిడుకుని పూజించుచున్నాడని, ఆమె ఒడలంతయు నగలేనని, 50 దీనారములకు తక్కువ వెలజేయు భూషణంలో ఆమె శరీరం మందు ఉండవని, ఆమె కట్టడి చీరలు మహారాణులు కట్టెదరు కానీ సామాన్యులు కట్టరని, ఇట్టి వార్తలు 4-5 సార్లు వినిపించినవి. ఆ సవితి తల్లి నడుమ మాటలతో మొగుడినెత్తి పొడుస్తుంది. నీ పెద్ద కూతునికి మావిడ పొంగి బోర్ల పడిపోవచ్చున్నదట, కాలు చాచి తన్నగా పోయి గార్ల బుట్లో పడినట్టుంది అని ఒకసారి. ఎచ్చటైనా పుట్టినిళ్ళని ఉంటుంది కదా, మనం పెట్టలేకపోయినా మానే, పిల్లని తీసుకుని వచ్చి 2 దండములు ఉంచుకుని చేతనైన పసుపు కుంకుమలు పట్టి ఏ తండ్రి అయినా పంపించును.
మీకు ఆ సదభిప్రాయమే లేదు, పీడ వదిలిపోయింది అనుకుంటున్నారు. పిల్లని చూచి ఎన్నాళ్ళైంది, కన్నులు కాయలు కాచిపోచున్నవి. అంతటి భాగ్యవంతుల కోడలు మన ఇంటి ఆడబిడ్డ అని చెప్పుకున్నాను చాలు. కందకలేని దురద చేమకు నాకెందుకు ఇట్లా ఒకసారి అంటూ ఉంటుంది. మంచిగా మాట్లాడినప్పుడు మాత్రం దానిలో ఏ ఆక్షేపణ ఉండదా అంటే ఎందుకు ఉండదు? కొందరికి నోరు మాట్లాడితే నొసలు వెక్కిరించబడిన అవ్యవస్థిత చిత్తానం ప్రసాదోపి భయంకర. తన భార్య ఇట్లు మాట్లాడినప్పుడల్లా ఆ భర్తకు చెడ్డగా మాట్లాడినప్పటికంటే ఎక్కువ భయం వేయను. ఆ భార్యకు తెలియకుండా పోయి కూతుర్ను చూచి రావలేనని అతడు అనుకున్నాను. ఆ సంసారము మరియు రెండవ పెండ్లి చేసుకున్న తర్వాత ముండ్లకంప మీద ఉత్తరయం వేసి తీసుకున్నట్లే అయింది. ఈ మొంటిని తొలగించించో ఆ ముళ్ళు పట్టుకున్నా, ఆ మొంటిని తొలగించించో మరొక ముళ్ళు పట్టుకున్నా, చివరికి ఉత్తరీయము యువతలకు వచ్చినా అన్నది ప్రశ్న. వచ్చినచో శతసహస్ర పరిచ్ఛేద సంఘటిత పురాణ జీర్ణోత్తరీయం అంటే 1000 చోట్ల చినుగుబడుతుంది. దాన్ని వేసుకొంచో తాను కుచేలుడైనా కావచ్చును. కుచేలుడు అంటే చిరిగిన చేలం ధరించిన వాడు అని. ఆహా, అంతటి యోగ్యత నాకెక్కడిది అనుకున్నాడు. 4 ఏళ్ళు గడిచింది. ఈ రెండవ భార్య కడుపున మొదటి సంతానం ఆడపిల్ల. దానికి పెళ్లి చేయవలసి వచ్చాను. ఎక్కడన్నా సంబంధం కుదిర్చాను. 4 కూతుంటుండగా 4కు ఒకటే మోస్తరు సంబంధంలో వచ్చిన పెద్ద పిల్ల జాతకం బాగా ఉన్నదని ఈ పిల్లకు కూడా అంత సంబంధం వచ్చిన ఆ పెద్ద పిల్లకి ఆ సంబంధం వచ్చుటకు ఆమె మామగారి దయ. ఆయన ఒకప్పుడు తమ ఊరికి వచ్చాను. ఎందుకు వచ్చానో తెలీదు, వచ్చుచుండెను. తమ ఊరి పజ్జ ఒక ఏరున్నది. అది ఒడ్డును మోసి ప్రవహించుచుండెను. సూర్యుడు నడుమింట ఉన్నాడు. ఏటి మీద సంగడి నడుచుచున్నది. ఆతలి ఒడ్డు నుంచి ఈయన ఒక్కడే సంగడివాడిని పిలిచినాడు. ఆ సంగడివాడు పాల్మాలి ఈయన ఒక్కడే కదా అని కదలలేదు. ఆ సంగడివాడిని కొడుకునకు సంగడి నడుపుట చేతనగును. ఏ రొడ్డు మోసి ఉన్నప్పుడు కుర్రవాడు కనుక తట్టుకొనలేడు, ప్రవాహం తోసివేయను. నిండు టేటి మీద సంగడి నడపవలెనని. సంగడి అంటే చిన్న పుట్టి ఉంటుంది చూడండి, అలాంటిదన్నమాట. నడపవలైనని ఆ 12-13 ఏళ్ల పిల్లవాడికి ఉత్సాహం. తండ్రి నిద్రపోచుండగా ఈ కుర్రవాడు తాడు విప్పి సంగడిని తోసుకుని పోయాను. ఎట్లో కష్టపడి 25-30 ధనుస్సుల దూరంగా ఆ ఒడ్డునకు చేర్చాను. ఆయన కుర్రవాణి సాహసంనకు విడ్డూరపడి, నువ్వు పసివాడు, నువ్వు మరలా తీసుకొని పోలేవు అని ఎంత చెప్పినాను వాడు వినలేదు. సంగడి ఆ ఒడ్డునకు పట్టించి తేవరవలేను. వాని తండ్రి సంగడి నడపవలైనగా ఈ ఒడ్డునున్న సంగడి ఆ ఒడ్డునకు చేరంచో అది ఎట్లు సంభవమగును? వాని తండ్రి నిద్రపోచున్నాడు. తండ్రి మేల్కొనక ముందు వాడు వెళ్ళి తెరవలేను. నేను ఎట్లనూ వెళ్ళదును, నువ్వు ఒక్కడవే కదా అనగా ఇతడు అంగీకరించాడు. ఈ 25 ధనుసులు కాక మరి ఒక 25 ధనువుల మేర ఏటి ఎగువకు 2 సంగడి లాక్కొని పోయిరి. ఆ ఏరు 25 ధనువుల ఎగువన మలుపు తిరిగి ఉన్నది. ఏరు మలుపు తిరిగిన చోట ఒడ్డున లోతు ఎక్కువ ఉండును. ఒడ్డు కోయిను, రేవు ఉండదు, దిగుట కష్టము. సంగటి నాపుటకు పట్టు చిక్కదు. వీడు కుర్రవాడు. మలుపు వంకర తిరిగిన తర్వాత ప్రవాహం నడిమికి వచ్చినప్పుడు వేగం ఎక్కువగా ఉండను. ఇంకనూ పైకి తీసుకొని పోవటకు వీల్లేదు. అచ్చట నిలుపుటియే కష్టంగా ఉండను. ఆ కుర్రవాడు ఆయన్ను తొందర పెట్టి సంగడి మీదకి ఎక్కించాను. ఆయన మాత్రం ఏం చేయును? సంగడికి ఆపత్కరమైన విషయంచో ఆ పిల్లవాడికి ఆపత్తే. చేరించు, 2 సుఖంగా చేరుదురు. ఆ బ్రాహ్మణుడు ఎక్కెను. పిల్లవాడు తట్టుకొని లేకపోయాను. సంగడి గిరగిర తిరుగునారంభించెను. ప్రవాహంన పడిపోచుండెను. పిల్లవాడు తెడ్డుతో సాధనము చేయుచునే ఉండెను. ఈయన పెద్దగా అరుచుచుండెను. ఆ కుర్రవాడు భయపట్టలేదు. దానిని అంకెకి తెచ్చుటకు ప్రయత్నం చేయుచునే ఉండెను. ఈయన సహాయం కొరకు ఎదురు చూచి కాలు జారి ఏటిలో పడెను. కుర్రవాడు తన సంగడిని చూచుకునవలైనా ఈ బ్రాహ్మణుని రక్షింపవలైనా? ఈ బ్రాహ్మణుని తాను రక్షించలేడు. అట్టి సమయంలో సంగడి వాణి భార్య నట్టేట ఉన్న సంగడిని కొడుకును కొట్టుకుని పోచున్న బ్రాహ్మణుని చూచి మొత్తుకొనగా సంగడివాడు తన కొడుకును సంగడిని రక్షించుకొను. బ్రాహ్మణుడు కొట్టుకుని పోచునే ఉండెను. అప్పుడు ఈ బ్రాహ్మణుడు అనగా కూతురు తండ్రి అయిన బ్రాహ్మణుడు చూచెను. ఈయన గొప్ప ఈతగాడు. తా నేటిలో దూకి ఆయనను రక్షించను. ఒడ్డునకు తెచ్చెను. తన ఇంటికి తీసుకొని పోయిను. ఆయనకు మరలా ఆరోగ్యం చేరినప్పటికీ మళ్ళా 4 దినములైను.
అప్పటికి తన కూతురు 2 ఏళ్ల పిల్ల. నువ్వు నా ప్రాణములు రక్షించుతివి, నా కొడుకునకు 6 ఏండ్లు దాటినవి, నీ కూతురును నా కొడుకు చేసుకొందును అని ఆయన వాగ్దానం చేసెను. ఆ వాగ్దానం గురించి భర్త ఎప్పుడు మాట్లాడినను ఆయన మొదటి భార్య, మీకు నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు, అప్పుడు ఆయన ప్రాణములను మీరు రక్షించితిరి, ఆ వేడిలో ఉన్నాడు, వారికిని మనకును సంబంధం లేదు, మనకును వారికిని దగ్గర దాపా, ఆయన రాలేదు, మనం వెళ్ళలేదు, ఆయనకి సంగతి జ్ఞాపకం ఉన్నదా అనుచూ ఉండేది. ఈయన కూడా ఆ ఆశను వదులుకొనెను. తాను పేదవాడు, ఏ ముఖం పెట్టుకుని ఆయన వద్దకు పోయి, ఇన్నేళ్ల కిందట నీవు అట్టి వాగ్దానం చేసితివి, నా కూతురుని నీ కొడుకు చేసుకొనుము అని అడుగును. ఆ కొడుకు ఎట్లుండునో తానెరగడు, వాడి ముఖం తాను చూడలేదు. తన పిల్లకు క్రమంగా ఏడాది మీద ఏడాది వచ్చి చుండెను. ఆ భార్య చనిపోయిన తాను మరలా పెండ్లాడెను. ఈమె కొంచెం గంపరక్కసి, ఆ కొడుకు అట్లయినాడు, ఊరొక విధంగా చెప్పుకొంచున్నది. పాపపుణ్యములు భగవంతునికి తెలియవలేను. ఇంటిలో ఈ కూతురు యొక్క పరిస్థితి బాగా లేదు. అతడికి మనసులో కూతురు మీద పట్టరానంత ప్రేమ. ఆ ప్రేమ కూతురునకు తెలియదు. భార్య మీద కోపమంతయు కూతురు మీద చూపించుచుండెను. ఆ కూతురునకు నిజంగా తాను చేయదగింది ఒకటే ఉపకారం. ఆ ఊరు పోయి ఆ బ్రాహ్మణుని కలుసుకొని అతని కొడుకుని చూచి వాగ్దానం జ్ఞాపకం చేసి, బాబు, ఆనాడు నిన్ను నేను ఒడ్డున పడివేసినాను, ఈనాడు నన్ను ఒడ్డున పడివేయము అని అడుగుట. పిల్ల జాతకం ఎట్లున్నదో తెలియదు, తన భాగధేయం ఎట్లున్నదో తెలియదు. తన ఊరినకు ఆ ఊరినకు చాలా దవ్వున్నది, 2 దినముల ప్రయాణం. ఇతడు వెళ్ళెను. పోయి కనిపించినంతనే ఆయన ఆదరించెను. నాకు ప్రాణదాతవనెను. తన వాగ్దానం తానే జ్ఞాపకం చేశాను. భార్యతో చెప్పాను. భర్త చెప్పిన సంగతి ఆమెకు జ్ఞాపకం ఉండెను. ఆ సంగతి కొడుకుతో చెప్పిరి. కొడుకు తన తండ్రికి ప్రాణదాత అయినా ఈయనను గౌరవించనో లేదో తెలియదు. ఇటివి లోకంలో జరుగుచుండును. ఆయన ఎంతంత కృతజ్ఞత ఉన్నచో 1000 దినారములు ఇవ్వవచ్చును. ఆయన కూతుర్ను తన కొడుకునకు ఎందుకు పెండ్లి చేసుకొనవలేను? ఆయన్ను చూచించో పూటకూటికి టికాణా లేని వాళ్ళ వల్లే కనపడుచున్నాడు. ఆయన కూతురు చేసుకుంటే తమ ఎత్తునకు తగదు. ఆ పిల్లని చూడవలేను. అది కోతి ఎంచో తన కొడుకునకు ఎట్లు సరిపడను? కొడుకు ఈ సందేహములన్నింటినీ వ్యక్తీకరించను. కొడుకు 1000 దినారములు ఇచ్చి ఆయనను పంపింతును అనెను. ఆయన ఈ 1000 దినారములు తీసుకొని పోయి కూతురుకు మంచి సంబంధం చేసుకోమనమను. తండ్రికి 1000 దినారములు ఇచ్చుట ఇష్టం లేదు. వాగ్దానమే అన్న నిష్టయూ లేదు. నిష్టయున్నది, దానికి 1000 దినారములకు సంబంధం లేదు. అప్పుడు జరగదగినంత రగడయూ జరిగింది. పెండ్లి కొడుకు వారు తరలిపోవుటకు పెండ్లి కొడుకు అంగీకరించలేదు. చివరికి వారు వచ్చించో పెండ్లి చెట్నైనచో ఒప్పుకొందును అనెను. లగ్నములు పెట్టిరి, వారు తరలి వచ్చిరి. నిజానికి పెండ్లి కూతురు సౌందర్యవతి కాదు. సౌందర్యవతి అయినచో అతడు ఎట్లు ప్రవర్తించడు వాడో తెలియదు. అప్పటికి తల్లి చనిపోయి 4 ఏండ్లయింది. నల్లని పిల్ల, పోషణ లేదు. కొంపలో పని అంతయు తానొక్కతే చేయవలసి ఉండెను. ఒక కట్టె పుల్ల వలె ఉండెను. వివాహమైంది, ఇంతవరకు వచ్చింది. ఆమె కట్టి సంబంధం కుదిరిందని 2వ భార్య పెద్ద కూతురుకు అటు సంబంధం కుదురునా? ఏదో కుదిరింది. ఈ కూతురు పెండ్లికి పెద్ద కూతురును తీసుకొని రావలేను. ఎంత చిన్న పెండ్లైనానో పెండ్లి పనులను ఉండును. అప్పడాలు, వడియాలు, ఏవో పచ్చళ్ళు, పెండ్లి వారికి ఈ పలహారాలు మొదలైనవి చేసి పెట్టుకునవలేను. పప్పులు చేసుకునవలేను. లగ్నం ఇంకా 4 దినములు ఉన్నదనగా ఆమె వచ్చెను. అంతవరకు సౌతి తల్లి ఏమీ చేయలేదు. ఆమె వచ్చినంతనే ఊరంతయు ఆమెను చూచుటకు ఒడ్డిగిల్రి. పూర్వము బొగ్గు కట్టెవలే ఉండేది. ఇప్పుడు నేవళం తేలింది. నలుపులోననే ఒక నిగనిగ వచ్చింది. బుగ్గలుబ్బినవి. శరీరమంతయు కండపట్టి పుష్టిగా ఉన్నది. ఆమె మెడలో నగలున్నవి, చేతులకు కంకణములున్నవి. ఆ నగలు చూడగా ఊరిలోని స్త్రీలకు కన్నులు తిరిగిపోయినవి. ఆమె కట్టించి ఎట్లున్నది? ఉఫ్ అనెన్నచో గాలికి ఎగిరిపోవునట్లున్నది. ఎర్రని రంగు జరి అంచు, వెండి జరి కాదు, బంగారపు జరి. ఆ వన్య చంద్రకాంతపు వన్య. ఆమెను చూసినంతనే లక్ష్మీదేవిని చూసినట్లుండును. లక్ష్మీదేవి నల్లంది కాకపోవచ్చు. అది ఏమమ్మా? ఆమె కన్నులు పూర్వం అంత విశాలమైనవి కావే, చిక్లి కన్నులు అనుకునేది వారము. ఇంత పెద్ద కన్నులు ఎక్కడివి? అంతయు సంపత్తులో ఉంది. సంపత్తు లేంచో సౌందర్యవతి కూడా చీపురు కట్ట వలె ఉండును. సంపద ఉన్నచో చీపురు కట్టయే వింజామరం వలె ఉండును. ఆ ఊరిలో కొందరు బంధువులైన వారు ఉన్నారు, కొందరు కాని వారు ఉన్నారు.
వారు ఒత్తురు వీరు ఒత్తురు. ఈ బంగారు పూసల వెల ఎంత అని అడుగుదురు. ఈ ముత్యాల దండ వెల ఎంత? ఈ రత్నపు టుంగరం ఎంత అయింది? ఇందులో రత్నం ఎంత? ఈ రాళ్ళగాజులు ఎంతైనవి? అన్నిటికీ ఆమె ఒకటే సమాధానం, నాకు తెలియదు, వారు చేయించిరి. ఈ గాజులు మాత్రమే నావి, కానీ తక్కినవి నావి కావు. ఇవన్నీ అమ్మవారి నగలు. అమ్మవారు ఎవరు? మా ఇంటిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంది. ఈ నగలన్నీ ఆమె కొరకు చేయించినవి. అమ్మవారి నగలు నువ్వు పెట్టుకుంటున్నావా? అమ్మవారి పెండిండ్లకు పెరంటంలకు పోదు కదా. పెండిండ్లకు పెరంటంలకు పోయినప్పుడు నేను పెట్టుకుందును, లేనప్పుడు మా అమ్మవారు పెట్టుకుందురు అంది అమ్మాయి. అందరినూ నవ్విరి. ముత్తైదులందరూ వెడిలిపోయిన తర్వాత ఈమె తండ్రి సౌతి తల్లితో ఇట్లనెను, ఈమె నగలును చీరలను ప్రాణముల కంటే భద్రంగా చూడవలేను. అల్లుడు 10 సార్లు జాగ్రత్త చెప్పాను. వియ్యంకుడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. ఆయన మంచం మీద నుంచి లేచుట్లేదు. ఈ సంబంధం యొక్క కడుపున పుట్టిన పెద్దపిల్ల పెండ్లి, వాటితో చెప్పి తీసుకొని పొమ్మనను. వియ్యప్రాలు పెండ్లి అయినంతనే తీసుకుని రావలేను. 16 దినముల పండగ మొదలైనవి పెట్టుకుని కూర్చుండవద్దు. నేడు శనివారం, మీరు ఆదివారం రాత్రికి పోదురు. గురువారం నాడు పెండ్లి, మళ్ళీ ఆదివారం నాటికి తీసుకుని రావలేను. నడుమ ఒక్క శుక్రవారం చెడిపోవును. 4 గంటల నుండి మా ఇంటిలో శుక్రవారం పూజ చెడిపోయింది లేదు. కోడలు గ్రామంలో లేంచ గ్రామంనకే కళపోవును. మా గ్రామంనకంతయు మా కోడలు రక్ష. ఆమె చేత్తో అమ్మవారి కుంకుమ పెట్టును. జ్వరములు పోవును, ఆపదలు తొలుగును. ఊర్లో ఎవరికి పడిసం పట్టినను మా కోడలు తన చేత్తో ఇంత కుంకుమ పెట్టించో నెమ్మదించును. ఆమె చేత్తో ప్రసాదం పెట్టవలేను. గ్రామంలోని జనులందరూ భద్రంగా ఉండవలేను. వారం దినములు కోడలు గ్రామంలో లేంచో చూస్తున్నారు కదా. ఊర్లోని స్త్రీలందరూ వచ్చుచున్నారు. మేమేం కావలేను అంటున్నారు. కోడలేమంచున్నది, వారం దినములలో వత్తును కదా. నేను కార్యంనకు వచ్చి తిని మరలా పుట్టింటి ముఖం చూడలేదు. ఆశయు అంటియు లేక ఎవరు బతుకుదురు అనగా ఊర్లోని పేరంటాండ్రు. అట్లాగేనమ్మ తల్లి, సుఖంగా పోయి భద్రంగా రమ్మని పంపించినారు. వారి బండి ఉన్నది. అల్లుడు ఆ బండి మీద వ్యవహారం ఉన్నచో పట్టణమునకు పోవునట. అది అలంకృతమైన బండి. దానిలో పరుపులు, పైన చిక్కని పట్టుదుపట్లతో గూళ్ళు, ఎడ్లు, నంది భృంగిరీటులు. బండి ఇచ్చట్నే ఈ వారం దినములు ఉండును. ఇన్ని నగలతో ఇన్ని చీరలతో కోడల్ని పంపించును. దారిలో చోరభయం ఉండవచ్చునని బండితో బండివాడిని ఒక్కడనే కాక మరొక పాలగాడిని కూడా పంపించిరి. 2 కటారికాండ్రు, 2 బల్లెం విసురుటలో నేర్పర్లు. పిల్లని తీసుకొచ్చి మరలా నన్నే దింపమన్రి. అల్లుని రమ్మంటిని. అతడు వీలునచో వత్తును. నేను ఇప్పుడు ఇచ్చటికి పోవట్లేదు. మా భార్యాభర్తలు 2లో ఒకరైనా లేకపోయించో అమ్మవారికి పూజా పురస్కారములు జరగవు. ఆమె ఇచ్చట్టు ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా వచ్చించో వత్తుంలేండి అని అల్లుడనెను. ఆ సౌతి తల్లి మగని ఈ మాటలన్నీ వినుచు కళ్ళు అప్పగించి చూచుండెను. ఈమెకెంత భోగం పట్టింది. తల్లి లేని పిల్ల. నా కూతుంటను నేను 1000 కన్నులతో చూచుంటిని. వారు దిగనారిపోచున్నారు. పెంట మీద చెట్టు ప్రబలము, నీరు పోసిన చెట్టు నిర్మూలము అన్నట్లున్నది అనుకున్నది. 2 దినములే ఉన్నవి. భర్త ఆమెతో నగలను చీరలను పెట్టెలో పెట్టి తాళం వేసి ఉంచుము. తాళపు చెవి మెడలో కట్టుకొనుము. చాలా భద్రంగా ఉండవలేను. ఈ ఆస్తి మంది కాదు, ఇది అమ్మవారి ఆస్తి. తాళపు చెవిని ఏమరకుము అని గట్టిగా చెప్పి పంపెను. ఆమె ఒక్కతే పెండ్లి పనులన్నీ చేసెను. సవితల్లి పూర్వం వల్లనే చూస్తూ ఉంది. చవితి చెల్లెండ్రి మాత్రం అక్కగారి వెంటబడి తిరుగుచుండ్రి. ఆమెను చూచించో వారికి ఒక పండుగగా ఉండెను. పెండ్లివారు వచ్చిరి. పెండ్లి జరిగిన పెండ్లి వేళ ఆమె తన ఆభరణములన్నీ ధరించెను. వట్టి బంగారపు పోగులతోటి నేసిన చీర ధరించెను. అందరికీ కనులు మిరుమిట్లు కొనెను. ఆమె ఎవరు? ఆయన మొదటివారే కూతురు. అది కాక ఆమెకి 2 సేవకులు. మొదటివాడు బండివాడు, 2వవాడు కటారిగాడు. వారు ఆమె కన్సన్నలో మెలుగుచుందురు. ఒరేయ్, దాన్ని తెమ్ము, దీన్ని తెమ్ము. అమ్మగారు ఆ భోగమునకు అవధి లేదు. ఆ పెండ్లిలో లోపం లేదు. ఏది కావలసినను ఇంటికైనా పెద్ద కూతురే తెప్పించెను. అది మరియు పల్లెటూరు. కొన్ని వస్తువులు అక్కడ దొరకవు. అచ్చటికి యోజనంలో 8వ వంతు మేర ఒక పెద్ద పల్లెటూరు కలదు. అక్కడ అన్నీ దొరుకును. 1-2 అలభ్యమైన వస్తువులు కావాల్సిరాగా ఆమె బండివాడిని ఉరికించి తెప్పించెను. తన చీరలలో ఒక చీర సౌతి చెల్లెలకి చదివించెను. ఒక చిన్న నగ పెండ్లి వేళ సౌతి చెల్లెలు మెడలో పెట్టెను. మళ్ళీ ఆ నగ తీసుకోలేదు.
అందరూ ఇట్లు చెప్పుకొండ్రి, ఈమెకు మగనీయందంత స్వాతంత్రమో, ఆమె ఏం చేసినను భర్త ఏమీ అనడు కాబోలు అని. పెండ్లి అయినప్పటికీ ఆమె 4-5 దినారములు వ్యయ పెట్టను. పెండ్లి అయిపోయాను. అందరికన్నా ఎక్కువ సంతోషించింది ఒక్కతే. ఈమె మేనత్త. ఆమె ఇట్లా నింది, అమ్మ కార్యం నాడింత పెంకితనం చేస్తువి, నేడు మగనికెంత తల్లోని నాలుకవైతివి అని. పెండ్లి అయిన తర్వాత పెండ్లి వారు తిరిగిపోయే వేళ పెండ్లి కూతురు వెంట ఎవరు పోవలైనగా అప్పగారిని పంపించవలైనరి. ఆమె అంగీకరించలేదు. నా కొరకు ఇంటి వద్ద దేవి ప్రతీక్షించుచుండును. నా అత్తమామలకు నేను లేంచో నిమిషం సాగదు. మా బండివాంటును వచ్చిరి. నాతో పాటు నే వారిని ఊళ్ళ వెంట తిప్పుదునా వీల్లేదన్నది. పెండ్లి కూతురు వెంట మేనత్తయ్యు ఆమె 2 కూతురును వెళ్ళిరి. ఆమె ఈనాడు సాయంత్రమే బయలుదేరుదునన్నది. సౌతి తల్లి ఆనాడు అష్టమి ప్రయాణం నాకు మంచిది కాదని ఆపింది. అష్టం నవములెందులకు దశమి నాడు వెళ్ళదువు కానీ అని. ఇంట్లో బంధువులు ఎవ్వరు లేరు. ఇల్లు బావురు మంచున్నది. ఆనాడు ఆమెకు తలనొప్పి వచ్చెను. తండ్రి దిష్టి దించెను. రాత్రికి జ్వరం వచ్చెను. మర్నాటి పొద్దున డోకులు. పెండ్లికి అవి ఇవి తిన్నది, కడుపులో అజీర్ణం చేసింది, పసరు పేరుకుందని జీలకర్ర రసము, సొంటి రసము. ఊర్లో ఒక వైద్యుడు ఉండగా ఇంత సీతాంశు రసము మొదలైన వాడ్రి. ఆ రాత్రికి ఆమె పెద్దగా డోక్కుకొని విరుచుకుని పడిపోయిన. తండ్రి ఆమెకు భోజనం పెట్టవలదన్నాడు. సవితల్లి పెట్టింది. పెట్టుటే కాదు, పెండ్లికి చేసిన అరిసెలున్నవి. అమ్మ నీ కోసం ప్రత్యేకంగా 2 అరిసెలు చేసి తిని, నువ్వు రేపే వెళ్ళిపోదు, మరలా మా ఇంటికి వత్తువా పెట్టుదువా, పెద్ద ఏమీ చేయదులే, ఈ అరిసెలు సగమైన తినమని బలవంతంగా ఆమె చేత చింపించెను. అది ఏమైనా విఘటించిందో ఏమో. ఆమెకు పెద్ద వమనమైన తర్వాత తండ్రికి పట్టరాని దుఃఖంగా ఉండెను. మరలా కొంతసేపటికే ఆమెకు మరలా పెద్ద వమనమైన. ఈ నడిమి కాలంలో ఆమెకు ఒక ఊహ వచ్చెను. ఆహా, ఈమె నా అన్నని ఇట్లే చంపెను, నన్ను ఇట్లే చంపుచున్నది అని. ఆమె తన మెడలోని తాళపు చేయి తీసి తండ్రి చేతికిచ్చింది. నాయన, నేనేమైనాను నగలతోడి చీరలతోడి పెట్టే వారికి భద్రంగా అప్పజెప్పవలేను. ఆ ఆస్తి గుడ్డి గవ్వ కూడా చదిరిపోరాదు. చెదిరిపోయించో అది ఎచ్చటెచ్చటుండునో అచ్చటచ్చట నేను నాశనం చేయుదురు. అది అమ్మవారి ఆస్తి. తండ్రి తాళపు చేయి తీసుకుని తన జందమున కట్టుకొనెను. సౌతి తల్లి భయంతో చతికిల పడిపోయిన. ఆ రాత్రి సరిగ్గా 2 జాముల వేళ ఆమె ప్రాణంలో యొక్క నిష్క్రమణ జరిగిన. బండివాడు ఉరుకులు పరుగుల మీద తమ ఊరినకు పోయి మర్నాటి మధ్యాహ్నంనకు తన దొరసాని గతి దొరతో చెప్పెను. అతడు మర్నాటి పొద్దుటకు ఇచ్చటికి వచ్చాను. ఒక్క దినమంతే శవము సంస్కారరహితంగా ఉండెను. అందరూ శవంని ఇంట్లో ఉంచుకుందరా, దహనం చేయవలేను, చనిపోయిన వారిని ఎవరేం చేయగలుగుదురు అనగా తండ్రి ఎవరి మాట వినలేదు. అతడు రావలేను, తన భార్యను తాను చూచుకొనవలేను, దహనం అతడే చేసుకొనవలేను. ఈ లోపుగా శవం కుళ్ళిపోయినను సరే అని తండ్రి భీష్మించి కూర్చుండెను. భర్త వచ్చెను. భార్య వంక చూచెను. నిలువునా నీరసపడిపోయిన. మనసులో ఇట్లనుకున్నా, ఓసి మన ఇద్దరికి ఈ జన్మకింతే. నాకు భార్య అమ్మ, అమ్మ భార్య అంటివి. అట్లా కాదని నీకు తెలియచేయవలేను అనుకుంటేనే అది అట్లే కావలసి ఉన్నది. అతడు భార్యకు దహన సంస్కారాదులు చేసిన. మర్నాటి పొద్దున అస్థి సంచయనం చేసిన. ఆమె నగలు, చీరలు, ఆమెకు సంబంధించిన పూచిక పుల్ల కూడా ఆ చెట్టు లేకుండా తీసుకొని పోయిన. తన బండి మీద తాను పోయిన. చీరలు నగలున్న పెట్టెను తీసుకొని పోయిన. మామగారి చేతిలో 2 దీనారములు ఉంచెను. 10-11 దినములకు రమ్మని. కూతురు కర్మలకు పోవచ్చు, 2వ పెండ్లాంను రమ్మనగా ఆమె రాననెను. భర్త అనెను, ఓసి దుర్జనరాలా, రమ్ము, నువ్వు విషం పెట్టిత్వన్న అపకీర్తైనను కొంత తొలగిపోవును అని. చివరికి తండ్రి, సౌతి తల్లి, మేనత్త వెళ్ళిరి. అవి అపరకర్మలు కావు. అల్లుడు ఆమెకు 2వ వివాహం చేయిచుండెను అనిపించెను. ఆమెకు చీరలున్నవి. అవి ఏ 10 దీనారంలో వెల చేయును. వాణిని సగం వెలకు అమ్మించెను. అమ్మవారి నగలు అమ్మించెను. ఆ ధనమంతయు చెరి సగం చేసెను. ఒక సగము భార్య యొక్క కర్మలకు వ్యయపెట్టెను. ఆ గోదానములు, ఆ భూదానములు, ఆ ధాన్యదానములు, ఆ షోడశ మహాదానములు ఆ బ్రాహ్మణులకు ఇచ్చింది. ఆ సంతర్పణలు వారిని చూచి అపరకర్మలని ఎవ్వరూ అనుకొనరు. అన్నిటికన్నా ఆశ్చర్యమేమనగా అతని ముఖం నందు దుఃఖం కనిపింపలేదు. ఒక పండితుడు అన్నాడు, దుఃఖమునతడు ధనరూపంగా ఓడ్చినాడు. ఆయన జ్ఞాని. జ్ఞానుల ప్రవర్తన ఇట్లుండును, ఇది వట్టి సంత అన్నాడు. ఆమె తన ఇంటిలో గడిచిన 4 ఏండ్లుగా ఉంది. తత్పూర్వం తాము ముగ్గురే.
తాను తన తల్లిదండ్రులు. ఆమె పోయినంతనే ఇల్లు బావురు మంచుండెను. ఆమె కొత్తగా వచ్చింది, కొత్తగా పోయింది. ఇల్లు ఇంత బావురుమంటే ఎందులకు? పూర్వము తండ్రి గృహాధికారిగా ఉండేవాడు. ఆయన ఇంట్లో తిరుగుచుండగా గృహమంతయు అతని వ్యక్తిత్వ ఛాయలు కమ్ముకొని నిండుగా ఉండేది. ఇప్పుడు వృద్ధుడై మంచాన పడి ఉండుట చేత ఆ వ్యక్తిత్వ ఛాయలు తగ్గిపోయినాయి. గృహాకాశమున ఇంటిలో ఉన్న స్వతంత్రుడైన పురుషుని నుండి సమావిర్భవించుచున్న తెలియరాని ఒక శక్తి నిండి ఉండునా? ఇది మన మనసులో ఉన్నదా, సహజంగా ఉన్నదా? చర్మ చక్షుషులకు అందనిదేదో నిజంగా అభివ్యాప్తమై ఉండునా? తన ఇల్లు గ్రామం నాకందరికీ పరిచితమే. ఆమె తాను, తన పూజలు, తన భక్తి, తన అలంకారములు, తన గమనము, తన మందహాసము మొదలైన వాంచే అంత పెద్ద ఇంటిని తాను ఆవరించినట్లుండెను. తొలి దినములలో గృహం ఆమెను మింగివేసెను. చివరి దినములలో ఆమెయే గృహంనంతయు నిండెను. ఆమె యొక్క తేజస్సునకు గృహం చాలనట్లుండేది, కళకళలాడుచుండేది. గృహంలోని సర్వస్థలముల యందు ఆమె వ్యాపింపచేసిన దేవీ ముద్రలు ఉండేవి. సావడిలో ఒక పెద్ద బల్ల ఉండెను. ఆమె వెండి పళ్ళెములలో, బంగారు పళ్ళెములలో ప్రసాదములు తెచ్చి ఆ బల్ల మీద ఉంచేది. తూటియాల మీద ముత్తైదువులు కూర్చుండేవారు. ఆ ఉయ్యాలకెదురుగా ఒక ఎత్తైన పీట కలదు. దాని మీద ఆ వృద్ధ సువాసన కూర్చుండేది. ఇల్లంతయు ఏవో ఇటు కొన్ని విషయముల చేత ముద్రితమై ఉండెను. ముత్తైదువులకు పసుపు పారాణులు పెట్టి ఆ చేతి నచ్చుటకున్న స్తంభంన క్రాచెడిది. ఆ స్తంభము పచ్చగా ఎర్రగా ఉండెను. పేరంట్రాంటకు మెడకు గంధం రాచి ఆ చేతిని తత్కుడ్య ప్రదేశం నందు ఆంచి నిల్చుండేది. అది గోడ యొక్క కోణం. బొటనవేలి గుర్తు ఉత్తర దిశాముఖమునున్న గోడకు, తక్కిన 4 వేల గుర్తులు పశ్చిమ దిశాముఖమునున్న గోడ అంచునకు అంటి ఉన్నవి. ఆ గంధపు గుర్తులు చిత్రంగా ఆమె ఎంత ఎత్తుండేదో సూచించుచున్నది. ఆమె అచ్చట నిల్చున్నట్టే భ్రాంతి కల్పించుచున్నది. గదిలో 2 మంచములు. భర్త మంచము గవాక్షం నంటి ఉన్నది. ఆమె మంచం ఈతలు ఉన్నది. ఆమె కొన్ని మధ్యాహ్నంలేందు తన కాళ్ళకు తానే పసుపు రాచుకుని పారాణి పెట్టుకుని కుడికాలి మంజీరం యొక్క శీల వదులుట వలన తన పాదం నా మంచం పట్ట మీద ఆనించి శీలను బిగించుకొనడిది. ఆ మంచం పట్టెకు ఈ పసుపు పారాండ్లు, ఆ పరుపు చివర పారాణి గుర్తులు అట్లే ఉండెను. పూజామందిరం నందు ఆమె ముద్ర సమృద్ధిగా ఉండెను. ముద్ర సమృద్ధిగా ఉన్నది కానీ వెళ్తలా పోచుండెను. అమ్మవారు పూర్వము నవ్వుచుండేది. ఇప్పుడు ఆమె నవ్వుట మానేసింది. అమ్మవారి మెడలో నగలు లేవు. ఆమె మేన ఏదో సామాన్యపు చీర ఉన్నది. అమ్మవారి ఇప్పుడేలా నవ్వుట లేదు. ఇది ఎచ్చట్నైనా ఉందా? ఆమె శిలా విగ్రహము. ప్రాణవంతములైన శరీరములు నవ్వును. నవ్వినప్పుడు అధర కపోల చిబుక లోచనములందు సూక్ష్మతరములైన రేఖలు కనిపించును. ముఖమున నవ్వు లేనప్పుడు అవి కనిపించవు. లోనున్న జీవ చైతన్యం యొక్క కళ మందహాస భావరేఖ సంచలితమై నేత్రాది అవయవముల యందు సంక్రమించి సుకుమారములైన లేఖలు కూర్చును. అట్లగుటకు పంచభూతాత్మకమైన శరీరం కావలేను, ప్రాణవంతమై ఉండవలేను. ఆ లక్ష్మీ విగ్రహం శిలామయం. బొమ్మను చేసిన తొలినాడు శిల్పి ఏ రేఖలను ఆ మొగంనందు నియమించెనో ఆ రేఖలే నిత్యంగా ఉంటుంది. కానీ ఆ విగ్రహం ఒకప్పుడు నవ్వుట మరి ఒకప్పుడు నవ్వకుండుట ఉండునా? మన భావములను చిత్రముల యందు ఆరోపింతుము. ఇక్కడండి నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. విజయవాడలో అమ్మవారి కనకదుర్గమ్మ విగ్రహము, ఆ పసుపు పూసి అమ్మవారి కనుబొమ్మలు, కండ్లు, పెదవులు తీర్చిదిద్దింటారు కదా. నిజన్నప్పుడు చూసినప్పుడు అమ్మవారి కలకలా నవ్వుతున్నట్టు కనిపిస్తుంది మనకు. అది మన మనోభావంలో అనుకరించా, లేకపోతే వాళ్ళు ఆ పసుపు రాసి ఆ కళ్ళు ముక్కు తీర్చిదిద్దడం వల్ల అలా మనకు అనిపిస్తుందా? నాకెప్పుడూ ఆశ్చర్యమని అనిపిస్తుంది. సరే, మళ్ళీ కథలోకి వెళ్దాం. మన భావములను చిత్రముల యందు ఆరోపింతుము. పదార్థములు మన దృష్టి చేత వికారితములగును. ఇంత మాత్రమేనా? మన యందున్న చైతన్య రేఖ తాత్కాలికంగా శిలా విగ్రహములను కానీ ధార్మీయ విగ్రహములను కానీ సంక్రమించుట జరుగున. మానవులు నవ్వుదురు. జీవుని యందున్న అంతరమైన దీప్తి వలన ముఖం వికసించును.
దేహము త్వగింద్రియ సారళ్యం చేత రేఖావంతమగుచుండును. శిలా విగ్రహం అటు కాదు. మనకు లో నుండి దీప్తి వచ్చుచున్నది, ముఖరేఖలు మారినవి. శిలా విగ్రహం నందు చైతన్యం లేదు. అందుచేత ఆ విగ్రహం యొక్క భిన్నావయవంలో ఎందు కదలిక లేదు. దాని ఎందు మనం చూచెడి దుఃఖాదులు ఆరోపితములు. అంతేనా? అంతకు మించి ఏమన్నా ఉన్నదా? అచ్చట లక్ష్మీ విగ్రహం ఉన్నది. గది అంతయు చీకటి. ఉన్నదో లేదో మనకు తెలియదు. గవాక్షం తెరచితమే, వెలుతురు వచ్చింది, విగ్రహం కనిపించింది అనగా ఒక వెలుగు చేత వస్తుదీప్తి కలిగిందని అర్థం. మనం ఒక ఆనంద సముద్ర తరంగ కల్లోలిత చిత్తవృత్తితో ఆ దేవి విగ్రహం చూచితమే. ఆ దేవి విగ్రహము ఆనందమయంగా కనిపించింది. వెలుగుపడి వస్తుదీప్తి కలిగినట్టుగా ఆనందరేఖ వ్యాప్తి కలిగి ఆ వస్తువునందు ఆనందరేఖ ఎందుకు భాషించదు? సూర్యకాంతి చేత ఆ వస్తువు భాషించినది. సూర్యరేఖ ప్రసారం చేత ఆ వస్తువునకు దీప్తి కలిగినది. వస్తు స్వరూప రేఖ సిద్ధి కలిగినది. అట్లే అస్మదీయమైన అంతరానంద జ్యోతిరేఖ ప్రసారం వలన, అంటే మనలో అంతరంలో, మన హృదయాంతరములలో కలిగిన ఆనందం వల్ల, ఆ ఆనంద జ్యోతిరేఖ ప్రసారం వలన ఆ విగ్రహం నందు ఆనందం ప్రసరించింది. వెలుగు పదార్థం వంటిది కనుక మనకు తెలియచున్నది. ఆనందము భావమాత్రం కనుక మనకు తెలియట్లేదు. వెలుగుపడి వస్తుస్థితి తెలియచున్నది. దాన్ని తెలుసుకుంటకు సాధనం నేత్రం. ఆనంద దీప్తి ప్రసరించి ఆ వస్తువునందు ఆనందం భాషించుచున్నది. దాన్ని తెలుసుకున్నది బుద్ధి. బుద్ధి చేత తెలుసుకున్నదగింది నేత్రం చేత తెలియబడలేదనుట విషయములను వివిచ్యమానములుగా చూడలేకపోవుట. అమ్మవారి మూర్తి దుఃఖమయంగా ఉన్నదన్నచో నిస్సందేహంగా నిజమే. అయినచో ఈ ఆనందమో ఈ దుఃఖమో ద్రష్ట యొక్క, అంటే చూసేవాళ్ళ యొక్క హృదయ సముద్భూతములు కావలేను. ఆమె పోయినంతన తాను దుఃఖపడుచున్నాడా? పడుచున్నట్టు తెలియచున్నది. ఆమె బతికి ఉన్నప్పుడు తత్తేజో ముద్రితం లేన, తద్భావచిహ్నితం లేన, తచ్చైతన్యరేఖ ప్రభావితం లేన తన గృహం నందలి భిన్న ప్రదేశములు, భిన్న వస్తువులు తనకు సరిగా తెలియలేదు. ఇప్పుడు అన్నీ తెలియచున్నవి. ఆమె బతికి ఉన్నప్పుడు తద్భావ సహచరులైన ఈ వస్తు లక్షణములు నేడు ఆమె పోయిన తర్వాత చిహ్నములను వెలార్చుట ఏమిటి? వెలుగున్నప్పుడు వస్తుదీప్తి కలుగును, లేనప్పుడు వస్తు ప్రకాశం లేదు. ఓహో, సూర్యజ్యోతి కంటే ఆత్మజ్యోతి మిక్కిలి గొప్పది. ఆత్మజ్యోతి ప్రసారం తొలగినను తత్ప్రభావం తొలగదని అర్థం. ఇట్లా అతడు తన ఇంటిలో ఏకాకి తిరుగుచుండెను. ఇంటిలో సందడి లేదు, వచ్చిన ముత్తైదువ లేదు. పూర్వము గృహమంతయు అగుర్వాది, అంటే అగురు వంటి పరిమళ ద్రవ్య వినిర్గత సువాసన భర్తీ అయి ఉండేది. నేడిల్లు మాసిపోయింది. తండ్రి వ్యాధి వృద్ధి పొందుచున్నది. ఊర్లోని వైద్యునికి తెలిసినవి 2 మందులు లేదా 3. ఒకటి పైత్యాంతకము, రెండవది ఆనంద భైరవి, మూడవది చిత్రకాదివటి. అతడు తండ్రిని పట్టణంకు తీసుకొని పోలేనని ఎంచెను. ఆ అలంకృతమైన బండి అట్లే ఉన్నది. ఇంటికి తాళం వేసి ఊరికో ఉపజెప్పి తల్లిదండ్రులను బండి మీద పట్టణంకు తీసుకొని పోయాను. అచ్చట పెద్ద పెద్ద వైద్యులు ఉన్నారు. ఒక సత్రంలో దిగను. ఆ పట్టణం అతనికి నేడు స్వర్గ నరకముల సంయోగ లక్షణం కలది. తోడి సభికులు అచ్చట ఉన్నారు. ద్యూత క్రీడకు రమ్మందురు. ఎరిగి ఉన్న భోగినులు అచ్చట ఉన్నారు. అయ్యగారు మర్చిపోయినారని పక్కవాటు పిలుపులు పిలుతురు. తండ్రి చావు బతుకుల మీద ఉన్నాడు. వైద్యులు తమ శక్తులన్నింటినీ ఉపయోగించిరి. వ్యాధి ముదిరిపోయిన తండ్రి. అసలు వ్యాధి ఏమీ ఎవరికీ తెలియదు. చివరి స్థితిలో ఔషధములు పనిచేయవు. ప్రాణములిచ్చే ఔషధములు వేడి చేయను. శరీరం పూర్వమే మిక్కిలి వేడి మీద ఉండి కొత్త వేడిమిని తట్టుకొనలేదు. ఆ వేడిమిని తగ్గించుటకు శీతల ఔషధములను ప్రయోగించో శరీరం వెంటనే చల్లబడును, ప్రాణములు తబ్బిబ్బగును. శరీరము గట్టి ఔషధములు తట్టుకొనలేదు. సుకుమారములైన ఔషధములు పనిచేయవు. ఒక స్థితిలో శరీరం నందలి వేడి తగ్గకుండా చూచుకొని రావలేను. ఔషధములు వాణి అంతటా అవి పనిచేయవు. వానిలో శక్తిని తీసుకొని రాగల అంతరావయవంల ప్రాణశక్తి ఉండవలేను. అతడు తండ్రి కొరకు చాలా ధనం వ్యయపెట్టెను. అమ్మవారి నగలు, చీరలు అమ్మి సగము ధనము భార్య యొక్క అంత్యక్రియలకు వినియోగించెను. తక్కిన ధనం ఉన్నది. అతడు అనుకునేను, ఈ ధనము తండ్రి యొక్క అంత్యక్రియలకు కట్టిపెట్టి తినా అని. అట్లే అనిపించెను. తండ్రి స్థితి
ఈనాడు తగ్గినట్లుండును, రేపు సరిగా ఉండదు. తల్లి తండ్రికి పరిచర్య చేయవలేను, తన కన్నం వండి పెట్టవలేను. ఆమె కోపిక లేకపోతే తప్ప వ్యాధిగ్రస్తురాలైనట్టు లేదు. ఆమెకు ఔషధములు ఇప్పించును. ఆ ఔషధములు నిష్ప్రయోజనములు, భస్మహవ్యములు. ఎవరినైనా పరిచర్యకు పెట్టదుమన్నచో ఎవరూ దొరకలేదు. వంట లెక్కన పెట్టదుమన్నచో ఆమె వంట చేయును, అచ్చట పెట్టును, తందారు తానిపోవును. మరియు తమ ఇంట్లో ఏది లేకపోయినానో సమృద్ధిగా గాలి ఉన్నది. పట్టణంలో జనము గాలికి ముఖం వాచిపోచుండిరి. వారున్నది పెంకుటిల్లు, మేడ లేదు, పైకి పోదామన్నను వీలు లేదు. తండ్రిని తీసుకొని పోయి ఊరు బయట పండుకోనబెట్టరాదు. విసనకర్రను వీచినట్టు ఉండవలేను. అట్లు 3-4 నెలలు గడిచెను. ఆ ఇంటి గృహస్థు మిక్కిలి వృద్ధుడు. ఆయన ఒక దినమున ఇట్లనెను, బాబు, నీకు కోపం రానిచో ఒక మాట చెప్పేదను. ఈ ఊరిలో పెట్టుకుని వృథాగా ఎందుకు ఇంత ధనం వ్యయపడదువు? నీ తండ్రికి వ్యాధి లేదు, ఆయనకున్నది మనోవ్యాధి. మనోవ్యాధికి మందు లేదు. వ్యాధి అయినచో ఔషధముల చేత ఉపశమించును. భగవంతుడు వాని మీద ప్రాణములు ఎన్నాళ్ళు ఆడింపనించనో అన్నాళ్ళు మీ తండ్రి మీ ఊర్లో ఉన్నను బతుకును. ఊరకే మందులు పోసి ఆయన ప్రాణములు ఎందుకు మండింతువు? చివరికి అతనికి విసుగు కలిగి మరలా తల్లిదండ్రులను తన గ్రామంలోకి తీసుకొని పోయిను. ఏనాడు వారు స్వగృహం చేరిరో ఆనాడు తండ్రి పరమపదించును. ఆ ప్రాణములు పెరచోట విడలిపోవటకు ఇష్టం లేక తాను కట్టిన ఇంటిలో పోవుట కోసమే ఆగినవి. అతడు అంత్యక్రియలు నెరపెను. భార్య యొక్క అంత్యక్రియలు నెరుపుట దీనికి ఏమీ భేదం లేదు. అప్పుడు ఎంత విరివిగా వ్యయం పెట్టినాను దుఃఖరేఖ ఒకటి అనుస్యూతంగా ఉండెను. ఇప్పుడు దుఃఖరేఖ లేదు, దుఃఖం మాత్రం వాచ్యభూతంగా ఉండెను. ఆయనకేమీ మహారాజు ప్రభువు వలె బతికెను, ప్రభువు వలె చచ్చెను. కొడుకు మహారాజునకు చేసినట్లు చేసెను. బ్రాహ్మణులు సమృద్ధిగా ఆరగించిరి. దీనారములను 2 ఎందు దోపుకుని, నూతన పరిధానములను భుజములను దిడుక్కుని, పెండ్లి భోజనములు చేసిపోయినట్లు పోయిరి. ఊరంతయు దేవుని ఉత్సవములు జరిగినట్లుండెను. కర్మలైపోయిన మర్నాడు తాను చూచెను అమంగళాకృతి అయిన తల్లి, శూన్యమైన గృహము, ఇంటిలో ఏమీ లేదు, వస్తువులున్నవి. సరేనండి, ఈనాటికి ఇక్కడితో కథను ఆప్ చేస్తున్నాను. ఇక్కడ రణాదిత్యుని కళలో పూర్వజన్మలో జరిగిన కథ జరుగుతోంది కదా. ఆ పూర్వజన్మలో అతని భార్య అనుకోకుండా చనిపోయింది. తండ్రి చనిపోయాడు. వారి ఇద్దరి అంత్యక్రియలకు అతడు దాదాపుగా ఇంటిలోని నగలు, చీరలు అన్నీ అమ్మేసి ఆ ఉన్న ధనమంతయు ఖర్చు పెట్టేశాడు. ఇంకా ఇంటిలో ఏమీ మిగల్లేదు. ఏవో కొన్ని వస్తువులు ఉన్నాయి. బొట్టు తీసేసిన తల్లి ఉంది, అమంగళాకృతి అయిన తల్లి ఉంది. ఇలా జరిగింది. రణాదిత్యుని కళలో కథ అక్కడ దాకా వచ్చింది. సరే, అతడు తను సంపాదించిన ధనము పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, ఇటు తండ్రిని పోగొట్టుకున్నాడు. తర్వాత అతడు ఏం కావాలి? తల్లిని ఏం చేశాడు? ఆ ఉన్న ఇల్లుని ఏం చేశాడు? ఇవన్నీ మళ్ళీ అతనికి రణాదిత్యునికి వచ్చిన కళలోనే తెలియాలి. ఆ కళలు ఇంకా ఎంతవరకు సాగుతాయో చూద్దామండి. ఇప్పుడైతే ఇక్కడితో ఈరోజుకు ఆపేస్తున్నాను. మరి మీకు ఈ కథనం నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఊరికే వింటున్నారు కదా కొంతమంది, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సరేనా అండి? మళ్ళీ మీకు అందరికీ ఇంకొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. మీ అందరికీ మళ్ళీ త్వరలోనే, అంటే భ్రమరవాసిని 12వ భాగంతో కలుస్తానండి. అంతవరకు సెలవా మరి, ఉండనా? అందరూ ఆరోగ్యంగా, హాయిగా, శాంతంగా ఉండండి. శివరాత్రి బాగా జరుపుకోండి. ఆ మహాశివుని ఆశీర్వాదం పొందండి. అందరూ హాయిగా ఉండండి. ఇదే నా ఆకాంక్ష. సరేనా అండి? ఉండనా మరి? బాయ్ బాయ్.